టీఆర్ఎస్ ప్లీనరీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్ ఇవ్వద్దంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి మంత్రి కేటీఆర్ కి లేఖ వచ్చింది. అయితే ప్లీనరీతో పాటు బహిరంగ సభకు అనుమతిస్తూనే కొన్ని ఆంక్షలు పెట్టింది. ఎన్నికల సంఘం పెట్టిన ఆంక్షల్ని పరిగణలోకి తీసుకుంటామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో ప్లీనరీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది టీఆర్ఎస్. ఇంతలో పాలేరు బైపోల్స్ నోటిఫికేషన్ వెలువడడంతో ఈ నెల 27న ఖమ్మంలో ప్లీనరీని యథావిధిగా నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరింది. మరోవైపు ప్లీనరీకి అనుమతి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆ లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపారు. దీంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విన్నతులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మంత్రులు అధికారిక పర్యటనలు చేయకూడదని ఆంక్షలు పెట్టింది. సీఎం కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని లేఖలో పేర్కొంది. పాలేరు బైపోల్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీకి అయ్యే ఖర్చంతా అభ్యర్థి ఖాతాలో వేస్తారా లేదంటే కేంద్ర పార్టీ ఖాతాలో వేస్తారా అన్నదానిపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ప్లీనరీ బహిరంగ సభల ఖర్చంతా కేంద్ర పార్టీ ఖాతాలోకి వెడుతుందని స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్లీనరీకి 5,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్న గులాబీ నేతలు బహిరంగ సభకు కనీసం 2 లక్షల మంది హాజరయ్యేలా చూడాలని భావిస్తోంది. ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. 27 ఏప్రిల్ అంటే ఒక పండగలాగా ప్రతి ఊర్లో సేమ్ 27 ఏప్రిల్ నాడు గులాబీ జెండా ఎగరాలంటే కింద ఉండి ఎవరు ఎగరేయాలి అది దయచేసి మీరు ప్లాన్ చేసినాకనే ప్లీనరీకి కదలాలి. ఇవాళ ప్లీనరీకి సన్నద్ధమై మన సభ పెట్టుకుంటున్నామంటే అర్థమైంది. ఒక్కసారి ఈ గులాబీ జెండా వేసుకుంటే గులాబీ కండువ కప్పుకుంటే దాని వెనుకున్న బాధ్యత ఏందన్నది దయచేసి మీరు ఆలోచించండి. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్లీనరీకి ఎలాంటి కొర్రీ లేకుండా అనుమతి రావడంతో పనుల్ని చకచకా కానిస్తున్నారు.